విష్ణువుకు ప్రీతికరమైన వైశాఖ మాసం. ఈ నెలలో ముఖ్యమైన పండుగలు, తిథులు తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం రెండవ మాసం వైశాఖ మాసం. వైశాఖం, మాఘం, కార్తీకం ఈ మూడింటిని ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రధానంగా చెప్తారు. ఏ విధంగా అయితే కార్తీక పురాణం, మాఘ పురాణం ఉన్నాయో అదేవిధంగా వైశాఖ పురాణాన్ని కూడా వ్యాసదేవుడు రచించారు. వసంత ఋతువులో రెండవ మాసమైన వైశాఖ మాసంలో ఎన్నో పుణ్యతిథులు, వరుస పండుగలు అవేమిటో తెలుసుకుందాం. వైశాఖ మాసం ఎప్పుడు? ఏప్రిల్ 28వ తేదీ సోమవారం వైశాఖ శుద్ధ పాడ్యమి నుంచి వైశాఖ మాసం ప్రారంభమై మే 27వ తేదీ మంగళవారం వైశాఖ బహుళ అమావాస్యతో ముగుస్తుంది. ఈ మాసంలో రానున్న ముఖ్యమైన పండుగలు, విశేష తిథులను గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 28వ తేదీ సోమవారం వైశాఖ శుద్ధ పాడ్యమి. వైశాఖ స్నానారంభం, భరణి కార్తె ప్రారంభం. ఏప్రిల్ 29వ తేదీ మంగళవారం వైశాఖ శుద్ధ విదియ, చంద్రోదయం. ఏప్రిల్ 30వ తేదీ బుధవారం వైశాఖ శుద్ధ తదియ. అక్షయ తృతీయ, బసవేశ్వర జయంతి, పరశురామ జయంతి, సింహాద్రి అప్పన్న చందనోత్సవం. మే 1వ తేదీ గురువారం వైశాఖ శుద్ధ చవితి. మేడే కార్మికుల దినోత్సవం, అనంతాల్వార్ ఉత్సవారంభం. మే 2వ తేదీ శుక్రవారం వైశాఖ శుద్ధ పంచమి. ఆది శంకరాచార్య జయంతి, రామానుజ జయంతి. మే 4వ తేదీ ఆదివారం వైశాఖ శుద్ధ సప్తమి. భానుసప్తమి, మృఖండ మహర్షి జయంతి, డొల్లు కత్తరి ప్రారంభం. మే 5వ తేదీ సోమవారం వైశాఖ శుద్ధ అష్టమి, అపరాజితాదేవి జయంతి. మే 6వ తేదీ మంగళవారం వైశాఖ శుద్ధ నవమి, తిరుపతి గంగ జాతర ప్రారంభం, సీతమ్మ జయంతి. మే 7వ తేదీ బుధవారం వైశాఖ శుద్ధ దశమి, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన, వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి, పద్మావతి పరిణయోత్సవాలు. మే 8వ తేదీ గురువారం వైశాఖ శుద్ధ ఏకాదశి, మతత్రయ ఏకాదశి, అన్నవరం సత్యదేవుని కళ్యాణం. మే 9వ తేదీ శుక్రవారం వైశాఖ శుద్ధ ద్వాదశి, పరశునామ ద్వాదశి, పక్ష ప్రదోషం. మే 10వ తేదీ శనివారం వైశాఖ శుద్ధ త్రయోదశి, శని త్రయోదశి. మే 11వ తేదీ ఆదివారం వైశాఖ శుద్ధ చతుర్దశి, నిజకర్తరి ప్రారంభం, నృసింహ జయంతి. మే 12వ తేదీ సోమవారం వైశాఖ శుద్ధ పౌర్ణమి. వైశాఖ పౌర్ణమి, మహావైశాఖి, గౌతమ బుద్ధ జయంతి, బుద్ధ పూర్ణిమ, కూర్మ జయంతి, అన్నమాచార్య జయంతి. మే 13వ తేదీ మంగళవారం వైశాఖ బహుళ పాడ్యమి, తిరుపతి గంగ జాతర సమాప్తం. మే 14వ తేదీ బుధవారం వైశాఖ బహుళ విదియ, వృషభ సంక్రమణం. మే 15వ తేదీ గురువారం వైశాఖ బహుళ తదియ, సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం, నారద జయంతి. మే 16వ తేదీ శుక్రవారం వైశాఖ బహుళ చవితి, సంకష్టహర చతుర్థి. మే 17వ తేదీ శనివారం వైశాఖ బహుళ పంచమి, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వసంతోత్సవాలు ఆరంభం. మే 22వ తేదీ గురువారం వైశాఖ బహుళ దశమి, హనుమత్ జయంతి. మే 23వ తేదీ శుక్రవారం వైశాఖ బహుళ ఏకాదశి, సర్వ ఏకాదశి. మే 25వ తేదీ ఆదివారం వైశాఖ బహుళ త్రయోదశి, చతుర్దశి, మాస శివరాత్రి, రోహిణి కార్తె ప్రారంభం. మే 26వ తేదీ సోమవారం వైశాఖ బహుళ చతుర్దశి, అమావాస్య, సరస్వతీ నది పుష్కరాలు సమాప్తం. మే 27వ తేదీ మంగళవారం వైశాఖ బహుళ అమావాస్య, సర్వేషాం అమావాస్య. ఈ రోజుతో వైశాఖ మాసం సమాప్తం అవుతుంది. పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో శాస్త్రంలో సూచించిన విధంగా పండుగలు జరుపుకుందాం, పుణ్యతిథులు ఆచరిద్దాం, సకల శుభాలు పొందుదాం. ఓం శ్రీ విష్ణువే నమః.